వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నేను నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ ఈ రోజు అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ రోజు రిలీజ్ అవుతుంది. అయితే నాగ చైతన్య చాలా రోజుల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అసలు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఫ్యాన్స్ ఈ రోజు సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ ఏమంటున్నారు, అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుందో చెప్పి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. చాలా బాగుంది. స్టోరీ బాగుంది. సినిమా ఎలా ఉంది? డిఫరెంట్ లవ్ స్టోరీ. సినిమా అయితే చాలా బాగుందండి. సూపర్ సినిమా. తండేలంటే అలా ఉంటది. సూపర్ సినిమా అయితే సక్సెస్. సూపర్. అగ్ని వంశంలో కనీవీర్యాలు ఎరగలేటువంటి నటన చైతన్య బాబు సినిమాతో సూపర్ డూపర్ హిట్. ఇన్ని రోజులు ఏ డైరెక్టర్ కూడా ఇలాగ మా హీరోని వినియోగించుకోలేదు. ఈరోజు చైతన్య బాబు నటన విశ్వరూపం ఈ తండ్రి సినిమా చూపించాడు. అక్కడ అభిమానులు కూడా మంచి చూస్తూ ఉన్నాం. సూపర్ డూపర్ హిట్. కొట్టేశారు. అద్భుతం, మామూలుగా లేదు. సూపర్ సూపర్. సినిమా చాలా బాగుంది. మత్స్యకారుల కష్టాలు ప్రజలు తెలియాలి. ఎందుకంటే ప్రతి స్టేట్ లో కూడా, ప్రతి ఇండియాలో ఓవరాల్ స్టేట్ లో మత్స్యకారు అనేవాడు ఎస్టీలో ఉన్నాడు. ఒక్క బీసీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మత్స్యకారుడు బీసీలో ఉన్నాడు. ఎందుకు? మత్స్యకారుడు ఒకసారి ఏటకెళ్తే వస్తాడు తెలియదు. అలాంటి క్యాస్ట్, అలాంటి జాతిని మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా ఎవరు పంచుకోవడం మానేశారు. ప్రతి స్టేట్ లో కూడా ఎస్టీలో ఉన్నారు. మన స్టేట్ లో బీసీలో ఉన్నారు. మీరు ప్రశ్నించండి సార్. దయచేసి మత్స్యకారులు అందరూ కూడా ఐక్యమత్యం కలిసి పోరాటం చేయాలి. సినిమా ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్ అండి. సూపర్. యాక్చువల్గా సినిమా అవగాహన క్రితం అయిపోవాల్సింది. అమిత్ షా గారు వచ్చి ఆర్టికల్ 370 పడగానే మళ్ళీ సినిమా సాగుతుంది. మేము ఈ సినిమాకి కర్త క్రియ అంతా అమిత్ షా గారే. ఎందుకంటే సినిమా నాగ చైతన్య కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా సూపర్ అండి. లేదు అప్పుడు కొడిచాడు. బాబు చైతు, బాబు చైతు, బాబు చైతు, చైతు బాబు సూపర్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు కొట్టి ఎన్టీఆర్ అభిమాని కానీ సినిమా విషయంలో మాత్రం ఎటువంటి లేదండి. కానీ సినిమా లవ్కి లవ్ ఉంది. ఫ్యామిలీ ఈ జనరేషన్ లో లేడు. సినిమా స్టోరీ బాగుంది. బాగుంది. స్టోరీ బాగుంది. సూపర్ సూపర్. సెంటిమెంట్ సూపర్ హిట్. చాలా బస్టర్. నాగ చైతన్య కెరీర్ లో హైలైట్. సూపర్ యాక్టింగ్. సూపర్. సాయి పల్లవి ఇంకా సూపర్ చేసిందంటే ఫీలింగ్స్ మ్యూజిక్ చంపేశారు. ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ అలా ఉంది సినిమా. సూపర్. చూసిన ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ వస్తాయండి. పాలి ఆట రోజులమ్మ, ఇక రోజులమ్మ జాతర. ఫ్యామిలీకి జాతర, ఫ్యాన్స్ కి జాతర. కింగ్ నాగ చైతన్య లవ్. నాగ చైతన్య తప్ప ఇంకా ఏ ఫ్యామిలీకి సూట్ అవ్వదు. నాగ చైతన్య లవ్ చేశాడంటే ఫ్యామిలీ మొత్తం, లవర్స్ మొత్తం కింగ్ అయిపోవాలా. అది కింగ్. కింగ్ అంటే మామూలు కాదు, అసమస్ కాదు. లవ్ అంటే కింగ్. కింగ్ ఫ్యామిలీ తప్ప. సినిమా సూపర్ ఉందండి. ఫస్ట్ చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అట్నే అభిమానులందరికీ ఆట తీర్చారు. నిజంగా చాలా సూపర్ ఉంది. కొన్ని సీన్లు అయితే గూజంస్ వస్తాయి, ఏడుపు వస్తుంది. సూపర్ అండి సినిమా. చాలా సూపర్ సినిమా. నా కడుపునే పుల్లే పొడతా తప్ప పిల్లి పొట్టదు కదా. యాక్టింగ్ లో చించేశాడు. ఇటువంటి సినిమా ఎవరు ఎప్పుడు చేయలేరు. అక్కినేని ఫ్యామిలీతో లవ్ స్టోరీ ఎవరు తీయలేరు.
ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. ఫ్యామిలీ స్టోరీ, లవ్ స్టోరీ, సూపర్. మ్యూజిక్, సౌండ్ సిస్టమ్, మొత్తం పాటలు సూపర్, మొత్తం #1 గా ఉందండి. ఇప్పుడు కేకడింగ్ ఉందండి సార్. సినిమా ఎలా ఉందంటే సార్, మేము ఫిషర్మెన్ కమ్యూనిటీ నవ్వుతో నా భవిష్యత్తుగా ఉంది. అట్లే నాగ చైతన్య ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. ఆయన ఒక పెద్ద 2 కుటుంబాలకి హీరో, దగ్గుపాటి అక్కినేని. అలాంటి కుటుంబంలో పుట్టి ఎంతో హై లెవెల్లో ఉన్న వ్యక్తి ఈరోజు మత్స్యకారులు జీవన విధానం తెలుసుకొని ఓడిపోయాడు సార్. ఆయన ఇప్పుడు నాగ చైతన్య అనేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా ఫిషర్మెన్ వ్యక్తి అయిపోయాడు సార్. సార్ నిజంగా చెప్తాను, సినిమా అదిరిపోయాడు సార్. ఇట్స్ అ బ్లాక్ బస్టర్. చైతన్య ఇస్ ద బెస్ట్ యాక్టర్. ఎన్ని సినిమాలకి మేడం నిజంగా చెప్తాను, చాలా బాగా చేశాడు మేడం. ఇంకా సార్ మీకు చెప్పలేకపోతున్నాం. సినిమాలో ఏడ్చాం మేడం, ఏడిపించాడు. దేవిశ్రీ ప్రసాద్ కానీ, చందు మొండేటి కానీ, అలాగే అల్లు అరవింద్ ఆ అమౌంట్ పెట్టడం కానీ, అంతా ఫస్ట్ టైటిల్ నుంచి ఎండింగ్ కార్డ్ వరకు అదిరిపోయింది సార్ సినిమా. సూపర్. సాయి పల్లవి గారి యాక్టింగ్, చైతన్య ఇద్దరి కెమిస్ట్రీ సూపర్, చాలా బాగుంది. ఇది బెస్ట్. ఇది నాగ చైతన్యకి ఇది బెస్ట్ మూవీ. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ఫ్యామిలీస్ చాలా అది క్లాస్ మూవీ. నాగ చైతన్యకి వన్ ఆఫ్ బెస్ట్ మూవీ కెరియర్లో. ఇది కూడా నాగ చైతన్యకి కూడా ఇది కలసం పరంగా మంచి కలసం కూడా రాబడుతుంది. మనస్ఫూర్తిగా సార్ సినిమా చాలా సూపర్ సార్. నేను విశాఖ సిటీ వైడ్ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు బిఆర్ దాస్. ఈ తండేల్ మూవీ నా సినిమా చాలా బాగా చేశారు సార్. ప్రేమ కథలకి అక్కినేని ఫ్యామిలీయే వారసత్వంగా నాగేశ్వరరావు గారు ఆ రోజు దేవదాస్ ఎలా చేశారో, ప్రేమను ఎలా చేశారో, మజుని ఎలా చేశారో, నిర్ణయం ఎలా చేశారో, నాగ చైతన్య మన ఏమై చేసావో, మన లవ్ స్టోరీ అన్నిటికన్నా మించి ఇందులో యాక్ట్ చేశారు సార్. నాగ చైతన్య ఇంతవరకు పెర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరిని మేము అనిపించేది చేశారు సార్. నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ నా భవిష్యత్తులో ఉంది సార్. నాగ చైతన్య అక్కినేని అభిమానులకి కాలు ఎగరేసుకునే సినిమా చెండు ముండేటి ఎలా చెప్పారో, అల్లు అరవింద్ ఎలా చెప్పారో అలాగే కాలు ఎగరేసుకున్నట్టు ఉన్నాం సార్. జై చైతు. చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చిన అక్కినేని నాగ చైతన్య అలాగే సాయి పల్లవి ఈ నటించిన ఈ తండేల్ సినిమా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే చందు మొండేటి సినిమా డైరెక్షన్ మటుకు చాలా ఎక్సలెంట్గా చేశారు. నిజంగా మత్స్యకారుల తాలూకా ఆవేదన, వాళ్ళ కష్టం అంతా మొత్తం అంతా సినిమాలో చూపించారు. అలాగే మొత్తం మినిట్ టు మినిట్ సినిమా చాలా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఫ్యామిలీ అలాగే అందరూ చూడాల్సిన సినిమా అని చెప్తున్నారు. అయితే సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, చందు మొండే డైరెక్టర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది అంటున్నారు. అలాగే సినిమా కూడా చాలా బాగుంది. అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా చూడాల్సిన సినిమా ఇది. నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. నాగ చైతన్య యాక్షన్ కానీ, సాయి పల్లవి యాక్షన్ కానీ, ఈ చందు మొండేటి డైరెక్షన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పి బాగుంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులు అయితే మటుకి ఇది నిజంగా సినిమా 100%, 100% అయితే సినిమా చాలా బాగుంది. చాలా అద్భుతంగా నటించారు హీరో హీరోయిన్లు. అలాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి వీళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది తండేల్ సినిమా సంబంధించి విశాఖ రివ్యూ. శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.